నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్ మరియు నా అన్వేషణ మధ్య ఒక యుద్ధం అయితే జరుగుతూ ఉంది. పరస్పర విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అలాగే వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామన్నా. నా అన్వేషణ మరియు భయ్యా సన్నీ యాదవ్ మనం చూసుకుంటే వీళ్ళిద్దరు నా అన్వేషణది నేను కరెక్ట్ అయితే అంటాను. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది 2 రోజుల క్రితం. ఆ యొక్క వీడియోలో అయితే ఒకప్పుడు నాకు యూట్యూబ్ లో 7 లక్షలు 8 లక్షలు డబ్బు వచ్చేది, ఇప్పుడు ఆ యొక్క రెవెన్యూ అనేది 2 లక్షలకు పడిపోయిందని చెప్పి అందుకు నేను బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నానని చెప్పి తెలపడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. కేవలం నువ్వు మోటో బ్లాగింగ్ చేసుకునేందుకు అలాగే రైడింగ్ చేసుకునేందుకు ఇతర జీవితాలతో ఆడుకునే హక్కు అయితే ఎవరికీ లేదన్నా. అతను చెప్పిన మాటలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ముందు 7 నుంచి 8 లక్షలు వస్తూ ఉంటే ఇప్పుడు 2 లక్షలు రావడం వల్ల నాకు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి యాప్లను నేను ప్రమోట్ చేస్తూ ఉన్నానని చెప్పి భయ్యా సన్నీ యాదవ్ తన యొక్క యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్పడం జరిగింది. నీకు వ్యూస్ రాలేదని చెప్పేసి అలాగే నీకు ఏదైనా ఇబ్బంది ఉండేదని చెప్పేసి ఇలాగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పిల్లలు మనం చూసుకుంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అన్నా ఇప్పటికైనా సరే నీ యొక్క తీరైతే మార్చుకో అన్నా. యాపిల్ ఫోన్లని అలాగే రోజుకు 500 గివేవే అని చెప్పేసి ఇస్తూ ఉన్నావు. దాంట్లో అయితే ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నువ్వు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో నువ్వు స్వతంత్రంగా నీ యొక్క సబ్స్క్రైబర్లకు అయితే ఇచ్చుకోవచ్చు. కానీ ఇలా బెట్టింగ్ యాప్లను అయితే ప్రమోట్ చేయవద్దు. ఎందుకంటే నీ వీడియోలను కూడా నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. మంచిగా వీడియోలు ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క యాప్స్ ప్రమోషన్ చేపట్టావో అప్పటి నుంచి నీకున్న మంచి పేరు కూడా చెడిపోయింది. ఎందుకంటే నేను కూడా నీకు చాలా రెగ్యులర్ గా నీ వీడియోలు చూస్తూ ఉన్నా కాబట్టి ఈ విషయం అయితే చెప్తూ ఉన్నాను. అలాగే నా అన్వేషణ కూడా అదే చెప్పడం జరిగింది. అన్న కూడా నువ్వు ఇలా చేయడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా మంది ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు, మరికొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ను నిషేధించింది. కాబట్టి ఇప్పటికైనా సరే భయ్యా సన్నీ యాదవే కాదు అలాగే ఎవరైతే ఇతర యూట్యూబర్లు ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవన్నీ మానేసి నీతి నిజాయితీగా మనకు 10 రూపాయలు వచ్చినా చాలన్నా ఆ 10 రూపాయలు అయితే సంపాదించుకుందాం. కాబట్టి ఇలా బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. దయచేసి ఈ యొక్క యాప్ ప్రమోషన్స్ నిలిపివేయాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నాను. నా సపోర్ట్ వచ్చేసి నా అన్వేషణకు. ఎందుకంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ను ఇండియన్ గవర్నమెంట్ నిషేధించింది. భయ్యా సన్నీ యాదవ్ బ్రో అని చెప్పేసి ఫస్ట్ నీట్ గా మాట్లాడడం జరిగింది. కానీ భయ్యా సన్నీ యాదవ్ మనం చూసుకుంటే నా అన్వేషణ ను పచ్చి బూతులు తిట్టడం జరిగింది, అమ్మనా బూతులు తిట్టడం అయితే జరిగింది. ఇప్పటికైనా సరే ఇటువంటి యాప్ల ప్రమోషన్ మానేసి ఒకవేళ నువ్వు మోటో బ్లాగింగ్ చేసేందుకు నీకు డబ్బు లేకపోతే గాని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళు, లేకుంటే నడుచుకుంటూ వెళ్ళు. కానీ ఇతరుల జీవితాలను పాడు చేసి మనమైతే మన యొక్క ప్యాషన్ కోసం మనం పని చేయవలసిన అవసరం లేదని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అలాగే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయవద్దని చెప్పి మరీ కోరుకుంటూ జై హింద్.